అన్న నమస్తే అన్న. నమస్తే. చాలా సంతోషం. అడగంగానే మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి మీరు టైం ఇచ్చిర్రు. మీకే కాదు, మీ ద్వారా ఎంతోమంది ప్రేక్షకులకు టైం ఇచ్చినట్టుగా. సో ఎట్లున్నారన్న? దాదాపు సంవత్సరంన్నర దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎట్లున్నారు ప్రతాప్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ప్రజాపాలన చాలా ముందుకు పోతున్నది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాము. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అతను ఇచ్చిన మాటలన్నీ కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఈ విధంగా గతంలో ఎప్పుడు కూడా పరిపాలన లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఎవరు నిలబెట్టలేదు. సో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ మీరు సంతోషంగా ఉన్నారా? తప్పకుండా. ఎందుకు ఒక 2 సెకండ్లు ఆలోచించారు మీరు? ఆలోచన ఏం లేదు. డిస్టెన్స్ మీకు నాకు. తప్పకుండా సంతోషంగా ఉన్నారు కదా. ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఏమైనా బాధ అనిపించిందన్న? నేను కూడా ఈ ప్రజాపాలనలో బాగా ఉంటే బాగుంటుండే, నేను కూడా ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుండే అనే సందిగ్ధం ఎప్పుడు మీ మనసులో లేదా? సందిగ్ధం ఏం లేదు. ప్రజల తీర్పును మనం శిరసావహించాలి. ప్రజలు ఏది ఇస్తే ఆ తీర్పును శిరసావహించాలి. కానీ ప్రజలు నన్ను గెలిపించారు. జనగాంలో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. నైతిక విజయం నాదే జనగాం నియోజకవర్గంలో. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే మీ పేరు వస్తలేదు కదా. ఎమ్మెల్యే అనే 3 అక్షరాలు వస్తలేవు, కానీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులన్నీ కూడా నేనే చేస్తున్నా. ఈరోజు ఆ అవకాశం నాకే వచ్చింది. రెండవది, నైతికంగా నేనే ఎమ్మెల్యే అని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే 14,000 మెజార్టీతో గెలిచిండు. అంటే 7,000 ఓట్లు నాకు అదనంగా వస్తే ఇప్పటి లెక్క ప్రకారంగా నేనే ఎమ్మెల్యే. అంటే 14,000 అంటే అదేదో 2-3 ఓట్లు అన్నంత చీప్గా చెప్పేసి 14,000 ఓట్ల మెజార్టీ. అంటే 14,000లో సగం అంటే 7,000 కదా. 7,000 ఓట్లు నాకు వస్తే నేను గెలిచి ఈ లెక్క ప్రకారంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా లెక్క జరిగింది కదా. ఆ లెక్క ప్రకారంగా 7,000 వస్తే నేను గెలిచిన. కానీ 18,500 బోగస్ ఓట్లు ఉన్నాయి అక్కడ. ఓకే. బీఆర్ఎస్ పార్టీ పల్లరాజేశ్వరి గారు 18,500 ఓట్లు బోగస్ ఓట్లు ఎంటర్ చేసిండు. బోగస్ ఓట్లు 18,500 అంటే మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళు వచ్చి ఓటు వేసిండ్రు, వాళ్ళ పేరు నమోదైనాయి. అందుకని నేను దొంగ ఓట్లతో గెలిచిన. అంటే పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒక్క జనగాంలో బోగస్ ఓట్లతో గెలిస్తే మరి అన్ని నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు అట్లా బోగస్ ఓట్లు పెట్టి గెలవచ్చు కదా. మరి అన్ని నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోయారు? జనగాంలో వారు ఎందుకు గెలిచారు? వాళ్ళు ఎక్కడ గెలిచిందని మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కి వచ్చినాయి కదా. వాళ్ళు గెలిచిన స్థానాలు కూడా ఇక్కడనే కాదు, మేడ్చల్. అంటే వాళ్ళు గెలవాలంటే రిగ్గింగ్ చేసి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి కదా. మరి మీరు రాజేశ్వర రెడ్డి గారి గెలుపు ఒక గెలుపు కాదు. రిగ్గింగ్ చేసే అవకాశం లేదు. రిగ్గింగ్ చేసే అవకాశం ఉపయోగించుకోకుండానే ఈ విధంగా వచ్చిండ్రు. ఓకే. చాలా మోసం చేయడానికి, దొంగ ఓట్లు వేయడానికి రకరకాల ఆయుధాలు ఉన్నాయి. దాంట్లో వీళ్ళు దొంగ ఓటు గవర్నమెంట్లో ఉన్నారు కదా. మన ఎన్నికల కంటే ముందు గవర్నమెంట్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ ఆధీనంలో స్టాఫ్ ఉన్నారు. గవర్నమెంట్ స్టాఫ్ మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసినారు. ఈయన కాలేజీలు ఉన్నాయి, ఈయనకు రా మెటీరియల్ ఉన్నది. మొత్తం రా మెటీరియల్ ఏంది? దొంగ ఓట్లకు పేర్లు కావాలి, ఫస్ట్ మనుషులు కావాలి. ఈయనకు కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, ఆ యూనివర్సిటీ స్టాఫ్ ఉంది, కాలేజ్ స్టాఫ్ ఉంది, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారు. ఆ రకంగా ఆయన 18,500 ఓట్లు ముందుగానే ప్రీ ప్లాన్గా నమోదు చేయించుకొని పెట్టుకున్నాడు, ఓట్లు ఇప్పించిండు. నాకు కావాల్సింది 7,000. 18,500కి వెళ్ళి 7,000 తీసేస్తే 12,500 నాయే మెజార్టీ. ఓకే. ఇది కనబడేది. ఇక పరోక్షంగా ఉన్నది డబ్బు. ఇష్టం వచ్చినట్టు ఓటుకు 3,000, 4,000, 5,000, 10,000 కూడా ఇచ్చిండు. పంచలేదా? ఒక్క రూపాయి కూడా? మేము పంచితే మేమే గెలిచేవాళ్ళం కదా. మేము పంచొద్దు అనుకున్నాం, పంచలేదు మేము. మాకు ఎందుకు మరి కొమ్మూరు దగ్గర 1,000 కోట్లు ఉన్నాయని బయట చర్చ నడుస్తాయి కదా. మరి అట్లా అనుకుంటే ఆ లెక్కను చూసుకుంటే మీరు ఓటుకు 10,000 కాదు 20,000 కూడా ఇచ్చే స్తోమత మీ దగ్గర ఉండాలి. 20,000 ఇచ్చే స్తోమత నాకు భగవంతుడు కల్పిస్తే నేను సంతోషమే. కానీ నాకు భగవంతుడు చిక్కడికి నేను ఇచ్చిండు. నేను కష్టపడి నిజాయితీగా సంపాదించుకున్న సొమ్ము నాది. నా తెలివితేటలతో కష్టపడి సంపాదించిన సొమ్ము నాది. కానీ ఎక్కడ కూడా అవినీతిగా కానీ, లేకుంటే కాంట్రాక్టర్ తీసుకొని కానీ, ముఖ్యమంత్రి పేరు చెప్పి కిట్లు అని హాస్పిటల్కి ఇచ్చారు కదా. ఆ విధంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే కదా తీసుకున్నది. ఆ విధంగా తీసుకొని సంపాదించిన డబ్బు కాదు. నేను కష్టపడి నిజాయితీ సంపాదించిన డబ్బుల నుండి కొంత ప్రజలకు పెడుతున్నా, కొన్ని ఉద్యమానికి పెడుతున్నా. 2001కి వెళ్ళి నేను 6-7 సార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసిన, తర్వాత ఉద్యమాన్ని నడిపిన, అదేవిధంగా ప్రజలకు సహకరించిన, బీదోళ్లకు, అదేవిధంగా అనారోగ్యం పాలైన వాళ్ళకు కూడా సాయం చేసిన, విద్యా సంస్థలు అభివృద్ధి కొరకు 12 ఎకరాల భూమి కొని డొనేట్ చేసిన.
దాని విలువనే ఇవ్వాలి 20 కోట్లు. సరే, ఇన్ని వ్యక్తిగత సేవా కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల మన్ననలు ఎందుకు పొందలేకపోతున్నారు కొమ్మూరి గారు అంటే ఏం చెప్తారు? ప్రజల మన్ననలు పొందినా నేను. అంటే ఇప్పటివరకు మీరు అధికారికంగా గెలిచిన దాఖలాలు లేవు కదా, అందుకు చెప్పు. అధికారికంగా ఎందుకు లేదు, చీరాల ఎమ్మెల్యే గెలిచిన కదా. చీరాల ఎమ్మెల్యే గెలిచిన, 2008 పదవికి రాజీనామా చేసి గెలిచిన, 2009లో కూడా గెలిచిన. ఓకే, అది అదృష్టమో దురదృష్టమో, ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు. కానీ లెక్కింపు కూడా మోసం జరుగుతుంది నాకు. 2009లో ఫస్ట్ నన్నే డిక్లేర్ చేసినారు గెలిచినట్టుగా. అందరికీ తెలుసు, మొత్తం భారతదేశం మొత్తం తెలుసు, ప్రపంచం కూడా తెలుసు. నాకు అప్పుడు అంతలనే అమెరికా నుంచి కూడా ఫోన్లు వచ్చినాయి, కంగ్రాచులేషన్ చెప్పినారు. ఎందుకంటే వాస్తవంగా గెలిచినప్పుడు నేను అక్కడ, కానీ అప్పటిదప్పుడు తారుమారు చేసి ఓ ఎంపీ మిషన్ తీసుకొచ్చి అందరి ముందు షోపు డబ్బు చేసి ఏం జరిగిందనేది అందరికీ తెలిసింది. అది మోసం అని అందరు తెలుసు. కానీ అది నాకు గెలిపే కదా. నేను గెలిచిన దాన్ని ఆయన పొన్నాలక్ష్మి 5 ఏళ్ళు తీసుకుపోయాడు. తర్వాత నేను చేయలేదు, ఎన్నికల్లో లేను మొన్న. కానీ ప్రజలలో ఉన్నా నేను, ఎన్నికలు లేనప్పటికీ ప్రజలలో మాత్రం ఉన్నా. ఆ ప్రజల సేవతోనే నాకు ఈరోజు ప్రజాభిమానం నా మీద ఉంది. ఓడిపోయినా కూడా ప్రజలలో ఉన్నారు మీరు ఎప్పుడు కూడా. నేను 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలల్లో ఉన్నా, ప్రజల కొరకు, ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతున్నా, వీలైన దగ్గర సాయం చేస్తున్నా. అందుకనే మొన్న నన్ను ప్రజలు దాదాపు 20-30 వేల మెజార్టీతో గెలిపించేది. నా కొరకే ప్రత్యేకంగా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సిట్టింగ్ క్యాండిడేట్ మార్చిన ఘనత వాళ్ళది. సిట్టింగ్ క్యాండిడేట్ ఒక నా దగ్గరనే మార్చిండు మన పాత వరంగల్ జిల్లాలో. 12 సీట్లలో ఎక్కడ మార్చలేదు, ఒక నా దగ్గరనే మార్చిండ్రు. నా దగ్గర మార్చడమే కాకుండా విచ్చలవిడిగా డబ్బు పెట్టిండ్రు. విచ్చలవిడిగా డబ్బు పెట్టుకోవడమే కాకుండా సభలు కేసీఆర్, హరీష్ రావు ఒకరి మీద ఒకరు రాత్రి పగలు కష్టపడ్డారు. ఎందుకంటే పక్క జిల్లా సిద్దిపేట కాబట్టి మీకు అత్యంత దగ్గర కాబట్టి హరీష్ రావు గారు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టినట్టున్నారు మీ మీద. ఎందుకంటే ఇప్పుడు నేను అసలు ఉద్యమకారు, నేను తెలంగాణకు, వాళ్ళు కాదు. వాళ్ళు లబ్ధిదారులు, నేనేమో ఉద్యమకారుని. కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లబ్ధిదారులు. ఉద్యమాన్ని ఆసరా తీసుకొని డబ్బులు సంపాదించుకున్నారు, పదవులు సంపాదించుకున్నారు. నేను ఉద్యమాన్ని నిజాయితీగా పనిచేసినాను. నేను ఉద్యమంగానే మనం రావాలి, తెలంగాణ రావాలని పనిచేసినాము. కాబట్టి నన్ను పార్టీకి కూడా పంపించినప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడు కూడా నా మీదనే నేను ఎప్పుడు గెలవద్దని వాళ్ళకు ఒక దృఢ సంకల్పం. చేర్యాల సభ మీటింగ్ పెడితే ఇదే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకు చేర్యాల పేరు ఉచ్చారణ చేయడానికి వీలుగా రాలే. చేర్యాల పేరు సూర్యాల అన్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు కూడా అంతే ఉన్నది. ఇప్పుడు ఆయనకు చెప్పమనండి, రమ్మనండి ఒకసారి. ఇప్పుడు చేర్యాల నుంచి అక్కడ సిద్దిపేట రోడ్లో మరుగుచెల దాకా ఉంది మాకు. జనగాం నుండి ఒకదాని తర్వాత ఏ ఊరు వస్తుందో చెప్పమానండి. అట్లా కాకుండా ఇప్పుడు జనగాం నుండి నర్మేట బొత్తలపల్లి దాకా ఉంది మాకు. చెప్పలేడా పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఊర్ల పేరు చెప్పలేరు. అది అసాధ్యం. వాళ్ళ ఉద్దేశం అది కాదు కదా. వాళ్ళకు నిజంగానే ఊర్ల పేరు తెలుసుకోవాలి, ఇక్కడ సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలలో ఉండాలి, పరిష్కారం చేయాలనే ఉద్దేశం ఉంటేనేమో వేరు. డబ్బుతోని ఎరవేసి లాస్ట్ అవర్లో విచ్చలవిడిగా డబ్బు పంచి ఓట్లు వేయించుకున్నారు. తర్వాత దొంగోట్లు నమోదు చేయించుకున్నారు. దానివల్ల పేపర్ మీద గెలిచినా కానీ ప్రజలలో నేనే గెలిచిన. కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ మంత్రి పదవి, బీఆర్ఎస్ మంత్రి పదవి వస్తుంది అని చెప్పి కూడా ప్రచారం చేసిండ్రు. సో ఆ రకంగా మంత్రి పదవి సంపాదించుకొని డబ్బు సంపాదించుకోవాలి అన్నీ. మొత్తం డబ్బు, భూములు, ఈ జనగామ ప్రాంతం అంటే అందరికీ అలగా దొరుకుతుంది. ఇక్కడ ప్రజలు అమాయకులు, మోసపోతారని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు కుట్రలు అన్నీ నన్ను ఓడియాలనేటువంటి ధ్యేయంతో అటు మామ అల్లుళ్ళు, ఇటు పల్ల కష్టపడి మోసంతో బయటపడ్డారు. ఏదేమైనా మీరు అధికారికంగా ఓటమి పాలు చెందిరు కాబట్టి ఓడిపోయిన తర్వాత ఎవరైనా సామాన్య ఏ రాజకీయ నాయకులైనా కూడా వ్యక్తిగత వ్యాపారాలు, వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు చూసుకుంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యూ ఏందనంటే ఓడిపోయిన మరుసటి రోజు నుంచే, నాకు తెలిసి రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచే మళ్ళీ ప్రజలలోకి వెళ్ళడం, వాళ్ళకు కష్ట సుఖాల్లో పాల్గొనడం, ప్రతి మంచి చెడు కార్యక్రమాల్లో ఉండడం. ఎందుకు మీకు జనాల పట్ల అంత అట్రాక్షన్? అంటే మీరు కూడా మీ వ్యాపారాల్లో కుటుంబం చూసుకోవచ్చు కదా. నేను ఒక బీద కుటుంబంలో పుట్టిన, మారుమూల ప్రాంతంలో పుట్టిన, అభివృద్ధికి నోచుకోని ప్రాంతంలో పుట్టిన. సో మా ప్రాంత ప్రజలను మిగతా ప్రాంత ప్రజలతో సమానంగా ఉండేటట్టు చేయాలనేటువంటి తలపు నాది. విద్యాపరంగా విద్యార్థులకు, వ్యవసాయపరంగా రైతులకు, మహిళలకు అందరికీ వీలైన కాడికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ కానీ, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకి అందేటట్టు చేయాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలనేటువంటి నాకు ముఖ్యమైన తలంపు. నాకు డబ్బులు సంపాదించుకోవడం కానీ లేకుంటే పదవుల ఆశ కానీ నాకు లేదు.
వస్తే పదవి ద్వారా సాయం చేస్తా, పదవి లేకపోతే నా వ్యక్తిత్వంతో నేను సాయం చేస్తా, నేను నా పార్టీ సహకారం తీసుకొని పనిచేస్తా. ఇప్పుడు వాళ్ళు ఎంత మిగతా వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చిండు, ఆయన ఎక్కడ పుట్టిండు, ఆయన ఏ ఊరు, ఆయన పెరిగింది ఎక్కడ, ఆయన గతంలో ఏ పార్టీలో ఉండే, ఆయన నేపథ్యం ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆయన కూడా ఎవరికి పట్టించుకోకుండా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తెలంగాణ వచ్చేదాకా 2001 తెలంగాణ గురించి మేము ఎన్నో కష్టాలు పడ్డాము, ఖర్చు పెట్టుకున్నాము, అనేక ఇబ్బందుల పాలైనాము, సభలు సమావేశాలు అన్నీ కూడా విజయవంతం చేసినాము. అక్కడ ఢిల్లీ కూడా పోయినాము. సోనియా గాంధీ గారి దగ్గరికి నేను కూడా 3 సార్లు పోయినా, కేసీఆర్ గారితో పోయి ఎన్నో విధాలు కష్టపడితే, నేను ఒక్కరిని కష్టపడితే కాదు, లేకుంటే కేసీఆర్ కష్టపడితే కాదు తెలంగాణ వచ్చింది. తెలంగాణలోని ప్రజలందరూ కూడా, ప్రతి కుటుంబం కదిలి వచ్చింది. ప్రతి వ్యక్తి వృత్తులకు అతీతంగా, వ్యాపారాలకు అతీతంగా, వ్యవసాయాలకు అతీతంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి కదిలి వచ్చిండ్రు. దీనికి తోడు దాదాపు 1200 మంది చనిపోయారు, వాళ్ళ ఆత్మ బలిదానం అయ్యారు. సో వాళ్ళను చూసి ఈ విధంగా యువకులు చనిపోవద్దని సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారంగా 2004లో ఇచ్చిన మాట ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇతర పార్టీలను ఒప్పించి బిల్ పాస్ చేయించింది. నేను కేసీఆర్కు తెలంగాణ రావాలని లేదు అని నేను ఖచ్చితంగా చెప్తా. ఓకే, మొదటి నుంచే. ఎస్. ఎందుకు సార్ అంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఆయనకు అధికారం ఉండాలి, అపోజిషన్ కూడా అధికారం ఉంటుంది, రూలింగ్ కూడా అధికారం ఉంటుంది. సో రూలింగ్ ఛాన్స్ లేనప్పుడు అపోజిషన్, ఉద్యమం ద్వారా అది అపోజిషన్లో ఆయనకు అధికారం లభించింది. అదేవిధంగా ఉద్యమం ద్వారా డబ్బులు వచ్చినాయి, ఉద్యమం చేసిన రోజులు డబ్బులు వచ్చినాయి, మంత్రి పదవి వచ్చింది. ఒకవేళ ఆయనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఆయనకు తెలంగాణ రావాలని ఉంటే, ఆయన ఒక్కడు కదా ఎంపీ. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టినప్పుడు మన కేసీఆర్ గారు పోయి ఓటు వేసిండ్రా? ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు వాళ్ళ ఉంటుంది కదా, ఎవరెవరు ఓటు వేసిండ్రు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా? మరి తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా వేయలేదా సార్? అప్పుడు ఓటు వేయలేదు ఆయన. ఆయన బాధపడ్డాడు, అందుకు తెలంగాణ వద్దనుకుంటే ఇస్తుంది సోనియా గాంధీ అని బాధపడ్డాడు. మరి ఎందుకు తెలంగాణ జాతిపిత కేసీఆర్, తెలంగాణ బాపు కేసీఆర్ లేకపోతే రాష్ట్రం లేదు అని అంటారు, మీరేం దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు? ఎందుకు? కుటుంబ పాలన నడిపించినందుక, డబ్బు భూములు అన్నీ కూడా దోచుకున్నందుక, మొత్తం వాళ్ళు కుబేర్లే కదా, దాన్ని దోచుకోవడమే కదా. మొత్తం తెలంగాణ ప్రజలను పిప్పి చేసిండ్రు. 8 లక్షల కోట్ల అప్పు ఎందుకైంది? నీకు ధనిక రాష్ట్రం నీ చేతికిస్తే నువ్వు ఇచ్చిన వాగ్దానం ఒకటి అమలు చేయవు, ఒకటి అమలు చేయకుండా మళ్ళీ అప్పులపాలు చేస్తావు. అభివృద్ధి ఎక్కడ లేదు. అప్పు చేసినప్పుడు నీకు ఆస్తి ఉండాలి కదా, ఒక ఆస్తి కొనడానికి, ఆస్తి తయారు చేయడం కొరకు అప్పు చేయాలి. ఎక్కడ అంటే మీరేదో ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా? ఒప్పుకుంటారా దీన్ని? 100% కుటుంబ అభివృద్ధి చేసుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజలను దోచుకున్నాడు. ఆయన కుటుంబం అభివృద్ధి చేసుకున్నాడు. తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇంకా ఏంటంటే ఆయన చేసినది 2001 వెళ్ళి 2014 దాకా ఉద్యమకారులను విడతల వారిగా, ఒక్కొక్క బ్యాచ్ వారిగా ఎట్లాగో తెలంగాణ వస్తున్నది, సోనియా గాంధీ మాట తప్పదు. కానీ తెలంగాణ వచ్చినాక ఈ ఉద్యమకారులు అందరూ అట్లే ఉంటే నాకు మంత్రి పదవి ఇవ్వమని కూడా వస్తాడు, నాకు చైర్మన్ పదవి ఇవ్వమని కూడా వస్తాడు, రకరకాల నాకు డైరెక్టర్ పదవి ఇవ్వమని కూడా వస్తారు. వీళ్ళందరూ వచ్చి నా మీద కూర్చుంటారు. నాకు వచ్చే ఆదాయం అవన్నీ అమ్ముకుంటే నాకు వచ్చే ఆదాయం ఎక్కువ. వీళ్ళు ఎక్కడ పోతే వీళ్ళకి ఏంది? ఉద్యోగం చేసినప్పుడు 20 ఏళ్ళు ఉన్నాడు, 14 ఏళ్ళ తర్వాత 34 ఏళ్ళకి వచ్చాడు, 25 ఏళ్ళు 40 ఏళ్ళకి వచ్చాడు, 30 ఏళ్ళు ఉన్నాడు 45-50 ఏళ్ళకి వచ్చిండు. వాళ్ళందరూ వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారు. చాలా బాధపడుతున్నాం వాళ్ళని చూస్తే. వాళ్ళ కుటుంబాలన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు, ఇంటిని పోషించుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ కదా, కొన్ని వేల మందిని. 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఇచ్చిన హామీల్ని విస్మరించిండనే ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీకి అధికారానికి ఇచ్చారు. కానీ కాంగ్రెస్ వచ్చి దాదాపు 1.5-2 ఏళ్ళు అవస్థ ఉంది. మీరు చెప్పే వ్యక్తుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ చేయంది లేదు. కేసీఆర్ ఎన్నికలప్పుడు 2014-2018లో ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండో ఒకటి అమలు చేయలే. అసలు ఆయన వాగ్దానాలు నిలబెట్టుకోవాలంటే ముందుగా ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇవ్వాలి. ఎవరికి ఇచ్చిండండి? కనీసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ దాని అధ్యక్ష పదవి ఇంకోళ్ళకి ఇచ్చిండా? మీకు క్లారిటీ లేదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది? లేదు నాకు, ఎందుకంటే వాళ్ళకే లేదు, నాకెందుకు ఉంటుంది? ఒకసారి టీఆర్ఎస్ అంటారు, ఒకసారి బీఆర్ఎస్ అంటారు. ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్ గా కన్వర్ట్ చేసినామంటున్నారు వాళ్ళు, భారత రాష్ట్ర సమితి అంటారు. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ చేయడానికి కూడా ముందుకు వెనుకపోరు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణను దోచుకున్న డబ్బులున్నాయి కాబట్టి అది బీఆర్ఎస్ అయింది.
తెలంగాణ దోసుకున్న డబ్బులు అయిపోయినాక ఒకటి వీళ్ళ నైజం బయటపడుతుంది, వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు మాట నిలుపుకోరు అనే విషయం భారతదేశ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇక తెలిసినాక బి ఎక్కడ నడుస్తుంది, మళ్ళీ టీకే వస్తారు. ఓకే, మీరైతే మంచి క్లారిటీ విజన్ తోటి ఉన్నారు 100%. ఎందుకంటే నేను చాలా కేసీఆర్తో చాలా క్లోజ్గా, నేను ఫస్ట్ హెలికాప్టర్ మీద తీసుకుపోయాను ఉద్యోగం. ఎన్నేళ్ళు జర్నీ సార్ మీకు? కేసీఆర్కి ఎన్నేళ్ళ ప్రయాణం? 10 సంవత్సరాలు. 10 ఏళ్ళు. బాగానే గడిపారు మీరు ఆయనతో 10 ఏళ్ళు. చాలా ఓర్చుకున్నా, ఎందుకంటే నాకు కావాల్సింది పదల కోరు కదా, అక్కడ నాకు తెలంగాణ రాష్ట్రం రావాలి, వస్తే మన యువకులకు ఉద్యోగాలు వస్తాయి, మొత్తం బాగుపడుతున్నటువంటి తలపు నాకు. ఎందుకంటే సెక్రటరీలో నేను కళ్ళ ముందు చూసినా కదా, ఫైళ్ళు చూసినా, సెక్రటరీలో పనిచేసే విధానాన్ని చూసినా, ఆఫీసర్లను మన ఆంధ్ర రాజకీయ నాయకులు, ఆంధ్ర మంత్రులు ఏ విధంగా బలవంత పెట్టి ప్రలోభాలకు గురి చేసి నిధులు తీసుకుపోయినారు, ఇవన్నీ నేను కళ్ళ ముందు చూసినా కాబట్టి దీంట్లోకి వచ్చినాను. వచ్చి నేను గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టేసి వచ్చినాను. ఆడియో క్యాడర్ పైన జాబ్ నాది, ఈక్వల్ టు కలెక్టర్ మీద 5 పదవులకు ఎక్కువ పోతుంటే నేను. బట్ పదవులు ముఖ్యం కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఒక సెక్రటరీలో ఉంటే ఒక డిపార్ట్మెంట్లో నేను శాసించగలుగుతా, ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను. బయటకు వస్తే ప్రజాప్రతినిధి అయితే ఫస్ట్ నా పుట్టిన గడ్డ ప్రజలకు, తర్వాత తెలంగాణ ప్రజలకు సేవ చేయొచ్చు వచ్చిన నా ఇంటెన్షన్గా వచ్చిన, నా ఇంటెన్షన్గానే ఉద్యమంలో చేరిన. కానీ అన్ని మోసాలు అన్యాయాలు జరిగింది. అటుకి బీఆర్ఎస్ పార్టీతో మోసం జరిగింది. నన్ను బయట పంపడానికి రీజన్ చెప్పమానండి. ఈ రోజుకైనా చర్చకు నేను సిద్ధమండి. ఎందుకు బయట పంపిండు మాట్లాడమానండి. అంటే మళ్ళీ మీరు కేసీఆర్తో కలవడానికి సందిగ్ధంగా ఉన్నారా? ఎట్లా కలవడానికి సంకోచిస్తున్నారా? ఎట్లా? నేను ఎందుకు కలుస్తానండి కేసీఆర్ను? మోసగాళ్ళం కలిసి మళ్ళీ నేను ఇంకా ఒకసారి మోసపోయింది సరిపోదా నాకు? సార్ ఇప్పుడు మీకు ఉన్నపలంగా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి, ప్రతాప్ రెడ్డి గారు మనం కలిసి పని చేయాలి, సరే గతం జరిగింది, కొన్ని తప్పిదాలు జరిగినాయి, భవిష్యత్తులో మనం కలిసి పని చేద్దాం, నీకు ఇంకా రాజకీయ అవకాశాలు ఇస్తాం అని చెప్పి ఆఫర్ ఇచ్చింది అనుకో, మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? మీరు నాకు చేసిన నేను ఒకటే చెప్తాను, మీరు నాకు మోసం చేయడం కాదు, నాకు మోసం ఒక్కరిని చేస్తే నేను సరిదిద్దుకుంటాను. కానీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది మీరు, తెలంగాణ సొమ్మును దోచుకున్నారు. మీలాంటి వ్యక్తులతో పనిచేసి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడానికి నాకు ఇష్టం లేదు. మీరు కనీసం మీరైనా ఇప్పటికైనా మానుకుంటే మంచిది. తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ నడపనన్నావు కదా నువ్వు అప్పుడు ఏం చెప్పినావు? తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మూసేస్తా అన్నావు. ఇప్పటికైనా మూసేసి, కావాల్సిన ధనం వచ్చింది, పదవులు వచ్చినాయి, ముఖ్యమంత్రి పదవి వచ్చింది, అన్ని కోరికలు తీరినాయి నీకు. కానీ నీతో ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ కష్టాలు అప్పచెప్పినావు. కొంత 1200 మంది విద్యార్థులు చనిపోయినారు, వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడ్డాయి. 10 ఏళ్ళు పనిచేసి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోలేదు. నీలాంటి వ్యక్తితో పనిచేయకంటే మామూలుగా ప్రజలకు సేవ చేయడం గొప్పదని నేను భావిస్తాను. అంటే మీలాంటి వ్యక్తులు ఉద్యమాన్ని మీ భుజాల మీద మోసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా సార్ నెమరు వేసుకుంటారా ఆ ఉద్యమ జ్ఞాపకాలు? అంటే ఏమేమి జరిగింది గతంలో, ఏ రకంగా పోరాట స్ఫూర్తిని, ఏ రకంగా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటారా మీరు? తెలంగాణ ఉద్యమకారులు ఏ రకంగా నిజాయితీగా ఉద్యమం చేసినారు, తెలంగాణ పేరు చెప్పుకొని ఏ రకంగా కేసీఆర్ కుటుంబం మోసం చేసింది. ఉద్యమ సభలు కూడా వాళ్ళ డబ్బులు పెట్టనే, అప్పుడు కూడా డబ్బులు సంపాదించుకోలేదు అనుకోకండి మీరు. సభలు సమావేశాలు పెట్టింది తెలంగాణ కొరకు కాదు, తెలంగాణ సభ పేరు మీద డబ్బులు వసూలు చేసుకోవడము, ఆ డబ్బుల కొరకు సభలు సమావేశాలు పెట్టినారు. అది అంటే వాళ్ళకు అదొక సిస్టమ్ అలవాటు అయిపోయింది వాళ్ళకు. తెలంగాణ డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలి, పదవులు ఏ విధంగా సంపాదించుకోవాలి. ఉద్యమ నాయకులు ప్రపంచంలో మీరు చూడండి, ఏ ఉద్యమ నాయకుడైనా దేని కొరకైతే ఉద్యమం చేసిండో ఆ ఉద్యమం సక్సెస్ కాకముందే పదవులు తీసుకున్నారా అండి? లేదు. ఇక్కడ ప్రపంచం మొత్తం సందర్భాలు ఉంటాయా? ఆయన మంత్రి పదవి తీసుకునే, కేంద్ర మంత్రి పదవి తీసుకునే వాళ్ళు అసలు ఎమ్మెల్యే కానీ అల్లుని కూడా మంత్రి పదవి ఇప్పించే ఎమ్మెల్యే కూడా కాదు. కేటీఆర్ లాంటి వ్యక్తులు ఏమంటారంటే, సర్వసాధారణంగా రాష్ట్రాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులుగా ఉంటారు, కానీ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ అని చెప్తారు వాళ్ళు. ఎక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టింది ఎవరు? రాష్ట్రం రావాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కదా. మిగతా అన్నీ పక్కకు పెట్టండి. రాష్ట్రం రావాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, పార్లమెంట్లో మెజారిటీ ఓట్లు వేయాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ కాంగ్రెస్ బిల్లు పెట్టింది. ఆ బిల్లుకు నువ్వు కనీసం ఓటు కూడా వేయలేదు కదా. నీకేం అర్హత ఉన్నది తెలంగాణ కొరకు నువ్వు ఉద్యమం చేసినా అని చెప్పుకోవడానికి? కనీసం ఓటు వేయన్నా వేయొద్దా? అంటే ఓటు ఎందుకు వేయలేదని నేను అడుగుతున్నా. సమర్థించాలి కదా. ఓటు ఎందుకు వేయలేదు? ఓటు వేయడం కూడా నీకు ఇష్టం లేదంటే తెలంగాణ రావడం నీకు ఇష్టం లేదు. కానీ సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నది. ఇప్పుడు ఆమె ఇచ్చినట్ట తెలంగాణ, నువ్వు తెచ్చినట్ట. ఆయన ఒకవేళ ఉద్యమ పార్టీలో
సస్పెన్షన్ చేయడము, బయట పంపించడము ఇవన్నీ ఉంటాయండి. ఓకే. ఉద్యమం కొరకు ఎవరు వస్తే వాళ్ళని కలుపుకొని పోవాలి. అవును. ఎవరు వచ్చినా ఉద్యమం కొరకు వాళ్ళ పాపం మన కాజు మీద ఈ కాజు మీద పనిచేయడం కొరకు వచ్చిండ్రు తెలంగాణ ఉద్యమం మీద అని చెప్తారు. కానీ ఉద్యమంలో మేమందరం అమాయకంగా ఉద్యమం చేస్తూ ఉంటే ఇప్పుడు మాకు మార్గదర్శకులు జయశంకర్ గారు, కోదండరామ్ గారు, వాళ్ళిద్దరు కూర్చుండి ఏవేవైతే ప్రణాళికలు చేసిండ్రో, ఏవైతే ప్రోగ్రామ్స్ పెట్టిండ్రో, వంట వార్పు కానీ, ఇక్కడ యూనివర్సిటీ దగ్గర రాస్తారోకలు కానీ, యూనివర్సిటీ దగ్గర చైన్ సిస్టమ్ అన్నీ కూడా వాళ్ళేమో కష్టపడి ఆలోచించి ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడం వరకు ఏ విధంగా మనం ప్రోగ్రాంలు చేయాలి, ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఎప్పుడు చేయాలని వాళ్ళు ఇక ఉద్యమకారులు అందరూ కూడా వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్కు మనం అంతా సక్సెస్ చేయాలని చెప్పి ఉద్యమకారులు. వీళ్ళు ఏంది కూర్చుండి వీళ్ళు వాళ్ళు చేపిస్తున్న ప్రోగ్రాం కానీ ఉద్యమకారులు పాల్గొంటున్న ఈ ప్రోగ్రాంలు దీన్ని ఎట్లా ఎన్కరేజ్ చేసుకోవాలని వీళ్ళు. ఓకే. క్లారిటీ వచ్చింది కదా మీకు. ప్రోగ్రామ్ చేసేదేమో తెలంగాణ ఉద్యమం కొరకు ప్రోగ్రాంలు చేసేదేమో ఈ పెద్ద మనుషులు ఇద్దరు, వీరితో పాటు ఇంకా కొంతమంది. కొన్ని సందర్భాల్లో మేము కూడా ఉన్నాం. ఎట్లా చేద్దామని అని అనుకున్నప్పుడు కూర్చుండబెట్టుకొని డిస్కస్ చేసి, కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. జయశంకర్ గారి కంట్రిబ్యూషన్ దాని విలువ కట్టలేని కంట్రిబ్యూషన్. ఆయనకు మనం తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఆయన వల్లనే మనం ఈరోజు తెలంగాణ సాధించుకోమని చెప్పవచ్చు. సరే సార్, ఇవన్నీ కాదు, మనం సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన జరిగింది. దాదాపు 2 ఏళ్ళు అవస్థ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా జరిగింది. 10 ఏళ్ళుగా చేయలేని ఇచ్చిన హామీలు కేసీఆర్ గారు చేయలేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని అంటే ఏం చెప్తారు మీరు? ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తుంది? కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తుంది. ఏ సరే చేసిన కొన్ని చెప్పగలుగుతారు? చెప్పకుండా చెప్తా. ఎన్నికల ముందు దయచేసి ఒక ఉచిత బస్ అయితే చెప్పకండి, ఎందుకంటే ఎక్కడ పోయినా మొదటికి అదే చెప్తారు. ఇంకేదన్నా చెప్తే బాగుంటుంది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల బస్ కంటే ఒకటి యువకులకు, విద్యార్థులకు ఆదుకోవడం, సాయం చేయడం చాలా అవసరం. 65,000 ఉద్యోగాలు ఇచ్చిండు సంవత్సరం లోపే. అదే మీరు కంపేర్ చేసుకోండి, బీఆర్ఎస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు. వాళ్ళు ఏమంటారంటే మేము అధికారంలో ఉన్నప్పుడే 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చినాం, ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, రిజల్ట్ కూడా ఇచ్చేసినాం. వాళ్ళు జస్ట్ ఆర్డర్ జీవోలు ఇచ్చి మేము ఇచ్చినాం అని చెప్పి రిజల్ట్స్ ఇవ్వలేదు. పేపర్ అవుట్ చేసారు వాళ్ళు. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చింది మాట వాస్తవమే. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి డేట్ ఇచ్చిన మాట వాస్తవమే. ఎగ్జామినేషన్ పేపర్ లీక్ చేసి ముందుగానే ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం కూడా వాస్తవమే. వాళ్ళు ఏ ఒక్క ఎగ్జామినేషన్ కూడా విజయవంతంగా చేయలేకపోయింది. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ చేయలేదు, వాళ్ళు ఎవరు అపాయింట్ చేయలేదు. ఏదో చిన్న ఏవో చేస్తే కొన్ని 50,000 దాకా చిన్న కానిస్టేబుల్ లేకుంటే 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం అంటున్నారు. వాళ్ళు రుజువు చేయమనండి. 55,000 కంటే ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళు. అవి కూడా చిన్న ఉద్యోగాలు. ఇప్పుడు మన అవిగా చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఎగ్జామ్స్, సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టి విజయవంతంగా మెరిట్ మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత 65,000 పైన దాటింది ఇప్పటికే 1.5 ఇయర్లో. 10 ఏళ్లలో మీ 50,000 ఇయ్యని వాళ్ళు మీరు 1.5 ఇయర్లో 65,000 ఉద్యోగాలు ఇచ్చారంటే చిన్న విషయమా అండి? ఒక్క ఎగ్జామ్స్ అన్ని కూడా విజయవంతంగా కండక్ట్ చేయడం అంటే చిన్న విషయమా? మరి ఈ విధంగా యువకులకు ఉద్యోగాలు ఇచ్చినా ఇక అవి వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు 5 ఏళ్ల వరకు ఇక ఎన్ని ఉంటే అన్నీ మొత్తం ఫిలప్ చేయడానికి ముందుకు పోతుంది గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతోని విద్యార్థులకు, యువకులకు న్యాయం చేయాలి, గత ప్రభుత్వం అన్యాయం చేసిందని తలంపుతోనే సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. అదేవిధంగా అన్ని మిగతా రంగాల్లో ఇటు విద్యార్థులకు కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ మిగతా వసతులన్నీ కూడా మన ఎస్సీ ఎస్టీ పిల్లలకు కూడా కాస్మెటిక్ కింద వాటిలకు కూడా అన్నీ ఇంక్రీజ్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. తర్వాత రైతులు, యువకులు, విద్యార్థులు పోయిన తర్వాత రైతులకు దాదాపు 22,000 కోట్లు 22,000 కోట్ల రూపాయలు రైతులకు 2 లక్షల రూపాయలు అప్ టు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏందంటారా? అంటే మీ నియోజకవర్గాల్లో ఒకటి ఇప్పుడు దీంట్లో టెక్నికల్గా కొన్ని విషయాలు పూర్తి స్థాయిగా అయింది, 100% పూర్తి స్థాయిగా అయింది. కాకపోతే ఇంకా కొంతమంది వచ్చేటోళ్ళు ఉన్నారు. ఎవరు అంటే అప్ టు 2 lakhs వరకు ఉన్న వాళ్ళకి అందరికీ అయిపోయినాయి. కొందరికి ఏముంది అంటే 3 లక్షలు ఉన్నది, కొందరు 2,10,000 ఉన్నాయి. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకి కాలేదు. వాళ్ళ గురించి వాళ్ళు మిగతా అమౌంట్ వాళ్ళు కట్టుకుంటే 2 లక్షలు గవర్నమెంట్ మాఫీ చేద్దామనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ ఆ ఒక దాంట్లో క్లారిటీ రాక అది పెండింగ్ ఉన్నాయి తప్ప అప్ టు 2 lakhs వరకు అందరికీ మాఫీ అయినాయి. దాంట్లో ఎలాంటి ఏదో టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయలేదు. 500 బోనస్ అన్నారు, అది పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. రైతు బంద్ అన్నారు,
అది ఇవ్వట్లేరు, ఏం ఇంకా ఎలాంటి కార్యాచరణలు రైతుల మీద ఎందుకు ప్రకటిస్తలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. చూడండి, చేసే వాళ్ళే అంటారు. ఇప్పుడు కేసీఆర్ ఎవరు అంటారు? వస్తుందా సార్ 500 బోనస్ రైతులకు వస్తుందా? మీరు గతంలో వస్తున్నది, రైతులకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఓన్లీ సన్న బియ్యంకే ఇస్తాము అని అంటున్నారు. ఇది ఎట్లా? సన్నోట్లకే ఇది ఎట్లా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఒకటి మీరు ఇక్కడ ఆలోచించాలి. పోయిన గవర్నమెంట్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. మనకు ఈ గవర్నమెంట్లు వచ్చిన తర్వాత ఆ అప్పుకు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవాలి. నెలకు 6,000 కోట్ల రూపాయలు, ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి. అవి కట్టకుంటే బ్యాంక్స్ కానీ రిజర్వ్ బ్యాంక్ కూడా ఊరుకోదు. సో అవి పేమెంట్ చేసుకుంటూ ఉన్న ఆదాయంతో ఒకటొకటి అమలు చేసుకుంటూ పోతున్నామంటే అది చిన్న విషయం కాదు. ఆదాయం అయితే పెరగలేదు కదా, ఆదాయం అంతే ఉంది. ఖర్చు అటు లోన్కు అప్పు కట్టాలి, ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్కు అమలు చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు తెలియదా దాదాపు ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పి? ఎవరు తెలుసండి అది? అదో లెక్క, ఒక అడ్మినిస్ట్రేషను, అక్కడ అప్పు ఇంత ఉన్నది, ఆదాయం ఇంత ఉన్నది అన్న లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయా? వాళ్ళకి కావాల్సిన ఎన్ని జీవోలు ఇచ్చుకుంటూ పని చేసుకుంటూ పోయారు తప్ప ఎన్నడూ కూడా మన రాష్ట్రానికి ఆదాయం ఎంత ఇప్పుడు స్థిరంగా అయిపోయింది. రాష్ట్రానికి ఆదాయం ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, మనం అప్పులు ఎన్ని తీసుకురావాలి, అదంతా ఏం లేదు. మనకెంత డబ్బు కావాలి, ఆ డబ్బు కొరకు ఏ బ్యాంకు పోవాలి, అది తీసుకొచ్చిన దాన్ని ఎట్లా మిస్యూజ్ చేయాలి, డబ్బు సంపాదించుకునేటువంటి ఆ దురాలోచన తప్ప ప్రజల మీద కానీ రాష్ట్రాభివృద్ధి గురించి కానీ వాళ్ళకి లేదు. ఇక అందుకని ఆ లెక్కలు మాకు తెలియదు. ఎలక్షన్ కంటే ముందు మనం ధనిక రాష్ట్రాన్ని ఇచ్చినాం కదా తెలంగాణ ప్రజలు ధనిక రాష్ట్రాన్ని ఇంత అప్పులపాలు చేస్తారని చెప్పి తెలియదు. అధికారం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తూ ఉంటే ఇంత బయటపడ్డాయి, అంతకుముందు తెలియదు. సార్ స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులకే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు, దాని మీద ఊసలేదు. 4,000 వృద్ధులకు పెన్షన్ అన్నారు, మహిళలకు వితంతు పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. ఇలా అనేకమైన, ఇప్పుడు మన విద్యార్థులకేమో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దాని మీద ఊసలేదు. ఇలా అనేకమైన హామీలు విస్మరించారు కదా, దాదాపు 2 ఏళ్ళు అవస్థ ఉంది. ఇంకెప్పుడు ఇచ్చేది అని అంటే ఏం చెప్తారు? ఇందిరమ్మ ఇళ్ళ అన్నారు, అది ఎవరికి వస్తుంది ఎవరు పోతుందో దాని మీద ఒక పట్టిక లేదు, కార్యాచరణ లేదు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అంటే మీరు ఎట్లుండే అంటే చేయనే చూపిస్తున్నారు తప్ప చేసినది చెప్తలేరు. మీరు చేసినవి 1-2 ఉన్నాయి, 1-2. ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు చేసినామా, మహిళలకు ఇందాక మీరు అన్నట్టుగా బస్ ఫ్రీ ఇచ్చినాము, అదేవిధంగా సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చినాము, అదేవిధంగా 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇచ్చినాము. 3 ఐటమ్స్ ఇచ్చినాము ఒక మహిళలకు. ఇది మహిళలకే. అంటే ఇంకా మీరు అన్నట్టుగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి, ఇస్తాము, తప్పకుండా ఇస్తాము. అది ఈ 5 ఏళ్ళు కాలంలో ఇట్లనే అంటుంటారా? అట్లా అనేది ఉంటే ఇవన్నీ చేయకనే పోదురు కదా. ఇప్పుడు ఇవన్నీ మహిళలకు ఇచ్చేది మహిళకి ఇస్తుంది, రైతులకు ఇచ్చేది రైతులను మాఫీ చేస్తుంది. అదేవిధంగా రైతు బంధు కూడా మీరు అన్నట్టుగా అప్ టు 5 ఎకరాలు, దాదాపు 4-5 ఎకరాల వరకు రైతు బంధు కూడా ఇస్తున్నాము. వచ్చింది రైతు బంధు రాలేదు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది సార్ వ్యవసాయ భూములు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, ఎన్ని ఎకరాలు ఉంది మీకు మొత్తానికి? నాకు నా యాన్సిస్టర్ ప్రాపర్టీ 6 ఎకరాలు. కేవలం 6 ఎకరాలు? నా యాన్సిస్టర్ ప్రాపర్టీ. మీరు సంపాదించింది ఎంత? నేను సంపాదించింది ఇంకో 30 ఎకరాలు ఉంది. 30-36 ఎకరాలు అని అనుకుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 36 ఎకరాలకు రైతు బంధు పడుతుంటేనా? నేను తీసుకోలేదు. ఒక 6 ఎకరాలకు పడింది, మిగతా 30 ఎకరాలు నేను తీసుకోలేదు. ఏం చేస్తుండే ఆ పైసలన్నీ? నాది పక్కగా పెట్టండి. మేము గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏనాడు కూడా గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ పథకాల కింద మాకు పేర్లు కావాలని మాకు ఉద్దేశం లేదు, అది కావాలని కూడా లేదు. నాకంటే ఇంక బీదోళ్ళకి పోతే. మొన్న 10 రోజుల కింద పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ, నేను జనగామ నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రతి ఒక్క మహిళలు వచ్చి మాకు తులం బంగారం ఏదంటున్నారు, 4,000 పెన్షన్ ఏదంటున్నారు, 4,000 వితంతు ఏదంటున్నారు, నేను సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నా, పెద్ద తలంపులు అయిపోయింది అని చెప్పి మాట్లాడిండు. మరి ఆ లెక్కన చూసుకుంటే మీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని వద్దనుకుంటున్నట్టే కదా? నేను పోతుంటే నన్ను ఏమంటుంది తెలుసా మీకు? ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం మేము కోరుకున్నాం, వచ్చింది సంతోషం. లేకుంటే ఆ మోసగాని చేతిలో దళితులకు ముఖ్యమంత్రి రాకపోయా, 3 ఎకరాల భూమి రాకపోయా, విద్యార్థులకు నిరుద్యోగ భృతి రాకపోయా, ఏది ఇచ్చిందని రైతు రుణమాఫీ చేయకపోయా, ఇవన్నీ చేయనందుకు మీరు వచ్చినందుకు మాకు సంతోషం అని చెప్పి మాకు చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కడో వచ్చి మా మీద పడ్డాడు ఇప్పుడు దొంగోటం వేయించుకొని మేము ఓటు నీకేస్తాం కదా, ఆయన ఎట్టు వచ్చిండు ఎమ్మెల్యే అని చెప్పి నన్ను అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు నన్ను. ఇప్పుడు నాకు 84-85 వేల ఓట్లు వచ్చినాయి నియోజకవర్గంలో, నాకంటే 7,000 ఓట్లు ఆయనకి ఎక్కువ వచ్చినట్టు. కానీ అంతమందికి నేను సేవ చేయాలి కదా. ఆ తలంపుతోనే రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచి కూడా పనిచేస్తున్నా, నియోజకవర్గంలో ఉండి మాకు గవర్నమెంట్ పథకాలను అందరికీ కూడా అందేటట్టు చూస్తున్నా. నిన్న మొన్న ఇప్పుడు
ఇండ్లు ఇప్పుడు మేము నా నియోజకవర్గంలో 3500 మందికి ఇండ్లు ఇచ్చినాం. అలాట్మెంట్ అయిపోయింది. ఓకే. ఇవాళ శాంపుల్గా ఆర్డర్స్ కూడా ఇచ్చేసినారు. వర్క్ మొదలు పెట్టుకోమని చెప్పినాం. అదేవిధంగా నెక్స్ట్ రాజీవ్ యువ వికాస్ కింద లోన్లు కూడా ఇస్తున్నాము. అది కూడా వర్కౌట్ అయిపోయింది. మొన్నటిదాకా నేను జనగాంలో ఉండి బెనిఫిషరీస్ లిస్ట్ కూడా తయారు చేసినాం. సో ఒకదాని ఇంకా ఒకటి యువకులకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు అందరికి కూడా చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే దీంట్లో కొన్ని ఉన్నాయి. మీరు అన్నట్టుగా వితంతులకు పెన్షన్ ఇంకెక్కువ చేయలేదని అయితే మీరు ఒప్పుకుంటారు కదా, ఇంకా చేయాల్సిన ఉందని అయితే ఒప్పుకుంటారు. తప్పకుండా అదే దాన్ని ఎట్లా కాదంటాము. అయితే ఇక్కడ పరిస్థితులు చూసుకుంటూ ఒకదానికి ఒకటి 1.5 year లోపలనే ఇవి అమలు చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి అవి కూడా 5-6 నెలల లోపల అవి కూడా అమలవుతాయని నాకు నమ్మకం ఉన్నది. 2 years లోపల మొత్తం ఇచ్చిన హామీలు మొత్తం కూడా అమలవుతాయి డెఫినెట్గా. ఇప్పుడు దాదాపు 75-80% అయిపోయినాయి. ఒక 20% ఉన్నాయి. 1.5 yearలో 75-80% అయినాయంటే ఇది చిన్న విషయం కాదు. ఒక కుటుంబం కాదు కదా, ఇది మొత్తం ఒక స్టేటు. కాబట్టి ఇది చాలా ఇప్పుడు మేము రాజీవ్ యువ వికాస్ కింద మేము వాళ్ళకు లోన్లు ఇస్తామని చెప్పినాం. ఆ ఎలక్షన్లో చెప్పని కూడా చేస్తున్నాం. యువ వికాస్ కింద మేము ఇట్లా మీకు లోన్లు ఇస్తాము, మీకు సబ్సిడీ ఇస్తామని చెప్పినామా. 4 లక్షలు ఇస్తే 20% కట్టాలి అంటే 80,000 కట్టాలి అని. అంటే ఒకడు యువకుడు బాగుపడడం కొరకు 3 లక్షల రూపాయలు ఫ్రీగా ఇచ్చినట్టే కదా. అదేవిధంగా 50,000, 1,00,000, 2 లక్షలు, 4 లక్షల స్కీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నట్టే ఇది మేము ఏం చెప్పలేదు ఎలక్షన్లో. మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా భట్టి గారు కానీ, ఎవరు కూడా మా రాహుల్ గాంధీ గారు కానీ ఇవి ఇస్తాము యువకులకు ఈ బెనిఫిట్ ఇస్తామని చెప్పలేదే. జనగాంలో అధికారికంగా గెలిచింది ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అయినా కూడా పెత్తనం అంతా కూడా అధికారం అంతా కూడా ఇంట్లో ఉండే నడిపిస్తున్నాడు కొమ్మూరి గారు. అటు కలెక్టర్ను కన్నా, అటు రెవెన్యూ వ్యవస్థకైనా, ఇటు పోలీస్ అధికారులకైనా కూడా ఇంట్లో నుంచి ఆర్డర్లు వేస్తారు. లేదు మీరు నా మాటే వినాలి, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను ఒక జిల్లా అధ్యక్షుడిని, నేను చెప్పింది చెప్పినట్టు వినాలని చెప్పి హుకుం జారీ చేస్తాడు అనేది ప్రధానమైన వార్త. మీ వాస్తవమా? నేను ఇంట్లో ఉండి కాదు, ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు చూసుకుంటూ ఈ సమస్య ఉంది అని చెప్పి కలెక్టర్ గారు చెప్తాను నేను. అదేవిధంగా మా గవర్నమెంట్ ఏ పథకాలు ఇస్తుందో ఆ పథకాలలో ఇక మా ప్రజలు వీళ్ళు అర్హులు ఉన్నారు, అర్హులు సరిగా ఎంపిక చేయండి అని చెప్పి చెప్తాను. అభివృద్ధి పనులు సార్ ఆ పని చూడడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటారు కదా, మరి మీరు ఎమ్మెల్యే కాదు. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ దోసుకొని పోవడానికి వచ్చింది కానీ ఇక్కడ వీళ్ళకు అభివృద్ధి చేయడానికి వచ్చిండా? ఇక్కడ ఏం వనరులు ఉన్నాయో దోసుకొని పోవడానికి వచ్చిండు ఆయన. ఇక్కడ ప్రజలకు ఏ సమస్యలు పట్టించుకొని వాటి పరిష్కారం చేయడం కానీ అభివృద్ధి చేయడం కొరకు కాదు. చేస్తాడా? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే దోపిడీ చేస్తాడా? చేసే అవకాశాలు ఉన్నాయా? దోపిడీ అంటే మేము ఎక్కడ చేయిస్తాము? దోపిడీ చేస్తాడేమో, ఛాన్స్ ఉండదా మీరున్నాక? ఏమో మరి ఆయన వాళ్ళంతా దాంట్లో ఆరితేరిన వాళ్ళు. ఇప్పుడు భూ కబ్జాలు చేయడం కానీ, అవినీతి చేయడం కానీ దాంట్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏం వాళ్ళు చేస్తారు. అంత అయిపోయిన తర్వాత మాకు తెలుస్తూ ఉంటాయి, ముందుగా తెలియవు. కానీ వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉంటారు. ఉంటే మాత్రం మేము గట్టిగా అక్కడ నిలదీసే అవకాశం ఉంటుంది, తప్పకుండా నిలదీస్తాం. ఎట్లా సార్ మరి దాదాపు 2 ఏళ్ళు అవస్థ ఉంది. మీరు పొద్దున్న లేస్తే నియోజకవర్గాలకు ఏదో ఒక పని మీద జనాల్ని కలుస్తున్నారు, వాళ్ళతో మమేకం అవుతున్నారు. ఎట్లుంది ప్రజల రెస్పాన్స్? ఏమంటున్నారు మీకు? అసలు మీకే ఓటేసినాం, మీరే ఎమ్మెల్యే అనుకుంటున్నాం సార్, ఎట్లా ఆయన పేరు ఎట్లా వచ్చిందని అంటారు ఫస్ట్. అంటే ఇట్లా దొంగ ఓట్లు అవి ఉన్నాయి, మోసాలు చేసిండ్రు, దాంతోపాటు వచ్చినట్టుందని చెప్పినాం. కానీ ఆయన ఎవరు కూడా ఎమ్మెల్యే అసలు ఆయన గుర్తుపడతారు ఎవరైనా? ఎలక్షన్ల కంటే ముందు ఎవరైనా ఒక నియోజకవర్గంలో సేవ చేసుకుంటూ పోతుండగా ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే పదవి వస్తుంది. ఆ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తుండగా, లేకుంటే కింద ముందుగా ఎంపీపీఓ లేకుంటే జడ్పీటీసీఓ అయి ఇదే ఉద్యమం కానీ ఏదైనా పథకం కింద పనిచేస్తే వాళ్ళని గుర్తింపుస్తారు. డైరెక్ట్ ఎలక్షన్లో నామినేషన్ ఇప్పటికి కూడా ఒక ఊర్లో ఇప్పటికి కూడా నియోజకవర్గంలో 1% వాళ్ళు కూడా గుర్తుపట్టరు ఆయన ఎమ్మెల్యే అని. నన్నే చాలామంది అందరూ కూడా ఎమ్మెల్యే అనుకుంటారు నేను పోతుండగా పనిచేస్తుంటే. ఎవరైనా తెలిసిన వాళ్ళు మీరు ఎమ్మెల్యే మీకే ఓటేసినా కదా, ఎట్లా ఓడిపోయారు, ఆయన ఎట్లా గెలిచినని చెప్పి కొందరు అడుగుతూ ఉంటారు. సో ప్రజల మనసులో ఉన్నది నేను, ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఉన్నది నాకు. ప్రజల మనసులో ఆయనకు లేడు, ప్రజలకు మేలు చేయాలనే తలంపు ఆయనకు లేదు. సో ఈ వ్యత్యాసం వల్ల నాకు నిజంగా చెప్పాలని నాకు పని ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను ఏ ఊరికి పోయినా నేను ఇప్పుడు జనగామలు ఉంటే పొద్దున్న లేచే వరకు 500 మంది ఉంటారు. 500 మంది సమస్యలు విని పరిష్కారం చేయాలంటే ఎంత తలకాయ నొప్పి ఉంటుంది. అయినా వింటా, పరిష్కారం చేసినాకనే మిగతా పనికి పోతా. మిగతా పని కూడా ఏంటిది, ఎవరికో పనే, నా సొంత పని ఏం లేదు. నేను టోటల్ ప్రజలకే అంకితమయ్యి పనిచేస్తున్నా. అదేవిధంగా పనిచేస్తా, పదవి ఉన్నా లేకున్నా ఇంకా భవిష్యత్తులో కూడా అట్లే చేస్తా. పదవి వస్తేనే చేస్తాననే ఉద్దేశం లేదు. సో మనం చేసుకుంటూ పోతా ఉంటే మనకు టైం దొరకదు.
ఇక్కడ చేరాలకపోతే అక్కడ అంతే. అవును. ఇప్పుడు ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ, మనకు సమయం తక్కువ, కాబట్టి నేను ఐఎమ్ డివోటెడ్ టు సర్వ్ పీపుల్. పదవి ఉండని పదవి లేకపోని. ఎట్లా సార్, మూడో దఫా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇంత హవా ఉన్న నేపథ్యంలో, ఉదాహరణకు తుంగతుర్తి మందుల సామ్యాల్ గారని మీకు తెలిసే ఉంటుంది, ఆయనకు ఎలక్షన్లో చివరి దశలో టికెట్ ఇవ్వడం జరిగింది, అయినా ఆ వ్యక్తి అక్కడ గెలిచిండు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఇంత ఊపున్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలలో దాదాపు ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్లో గెలిచి, మీరేమో దశాబ్ద కాలంగా నియోజకవర్గం పనిచేస్తున్న నాయకులుగా పేరు పొందిన మీరు ఓడిపోవడం అంటే ఈ ఎక్కడ తేడా జరిగిందంటారు? మీ వ్యక్తిత్వంలో తేడా ఉందా, లేదంటే పార్టీ సఖ్యతతో లేదా, ఎక్కడ తప్పిదం జరిగిందని మీరు భావిస్తున్నారంటే? నా వ్యక్తిత్వంలో తేడా ఉన్నది నేను చెప్పలేను, ప్రజలు చెప్పాలి, చూసేవాళ్ళు చెప్తారు. సో ప్రజలు అనుకునేది కానీ, పత్రికల వాళ్ళు అనుకునేది కానీ, మోసం జరిగింది, దొంగ ఓట్లు నమోదైనాయి, అధికారంలో ఉండి దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా విచ్చలవిడిగా దాదాపు 160 నుంచి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వశపరుచుకున్నారు. ఈ రెండు లేకపోతే అదే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉంటే 50 నుంచి 60 మెజార్టీతో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గెలుస్తుండే. తర్వాత పక్కకు ఉన్న హరీష్ రావు ఒక పక్కకు, కేసీఆర్ ఒక పక్కకు, వాళ్ళు ఇద్దరు నేబర్సే, మాకు నేబర్స్. వాళ్ళకు వీలైనంత వరకు వాళ్ళకు అన్ని విధాల సర్వశక్తులు వడ్డించి డబ్బులు పంపించారు. ఇక్కడ నాయకులను బెదిరించారు. చేర్యాల ప్రాంతంలో నాయకులను హరీష్ రావు పిలుచుకొని, రేపు మా గవర్నమెంట్ వస్తున్నది, నేను మంత్రి అవుతా, మీకు పనులు చేస్తా, మీరు మా కాంగ్రెస్ నాయకులను పిలుచుకొని మీకు పనులు చేస్తా, కానీ మీరు అటు ఓటేస్తే రేపు వచ్చిన తర్వాత మేము అందరూ అంతు చూస్తా అని బెదిరించారు. కేసీఆర్ అట్లే బెదిరించిండు, హరీష్ రావు అట్లే బెదిరించిండు, డబ్బులు గుప్పించిండు. డబ్బులు తీసుకోండి, మీకు డబ్బులు తీసుకొని ఓటే వేయమంటున్నాం కదా, మీకు ఫ్రీ వేయమంటలేం కదా అని కూడా అన్నారు. అంటే మీ నియోజకవర్గంలో హామీల వర్షం కాదు, డబ్బుల వర్షం కురిపించారు అంటారు. మొత్తం డబ్బుల వర్షం, బెదిరింపుల వర్షం. రేపు మా గవర్నమెంట్ వస్తుంది, ఆయనకు రెవెన్యూ మినిస్టర్ ఇస్తున్నాం, పోర్ట్ఫోలియో కూడా డిక్లేర్ చేసినారు ముందుగానే. మేము పల్లరాజరెడ్డికి రెవెన్యూ మినిస్టర్ ఇస్తున్నాం, మేము మళ్ళీ మా మామయ్య ముఖ్యమంత్రి అవుతాను, నేను మంత్రి అవుతాను హరీష్ రావు, మళ్ళీ మా జిల్లాలో ఉన్నారు, మీకు అన్ని పనులు చేసేటోని నేనే అని ఆ విధంగా బెదిరింపులు, ఆశలు పెట్టింది తప్ప, ఒకవేళ నిజంగానే రమ్మనండి, అక్కడ పల్లరాజరెడ్డి ఒక పక్కన నిలబెడదాం, నన్ను ఒక పక్కన నిలబెడదాం, పబ్లిక్లో మీటింగ్ పెడదాం. మరి ఎవరు పబ్లిక్ కోరుకుంటుండ్రో ఎవరు చెప్పమందాం. ఇంత కాన్ఫిడెన్స్గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు మీరు? రెండు అండి, నాది నా నిజాయితీ, నా సర్వీసు, ప్రజలకు చేస్తున్నటువంటి సేవ అన్ని రంగాల్లో, అభివృద్ధి విషయంలో కానీ, అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో కానీ, విద్యార్థులకు కావాల్సిన వసతుల గురించి కానీ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ మోస్ట్ ఇంపార్టెంట్ కానీ, తర్వాత హెల్త్, వీటన్నిటి మీద ఎంతో శ్రద్ధ తీసుకొని పనిచేసిన నేను 2001కి వెళ్ళి పనిచేస్తున్నా ఇప్పటికి కూడా. కాబట్టి అది అందరు పబ్లిక్ తెలుసు. నేను మీ నియోజకవర్గ, ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ నియోజకవర్గ ఒక ఓటర్కి ఫోన్ చేస్తూ వచ్చినా సార్, ప్రతాప్ రెడ్డి సార్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, మరి ఏంది పరిస్థితి, స్థానికంగా ఎట్లుందని అడిగిన. వారు ఏమన్నారంటే, ఆయన పేరు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాదు, మా నియోజకవర్గాలు 108 అని పెట్టినాం మేము. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఈ ఆపద ఉంది లేదంటే ఇబ్బంది ఉందంటే 10-20 నిమిషాలు అరక్షణంలో మా దగ్గర వాలిపోతాడు, మా సమస్యలు ఏదున్నా వారు వింటారు, వారికి దోచినంత సాయం చేస్తాడు అని చెప్పి వారు ఆ మాట మాట్లాడారు. ఓడిపోయినా కూడా 108 అనే పేరు మీకు పెట్టిరు అని అంటే అది మీకు ఎట్లా సాధ్యమైంది? మోటివ్, సర్వీస్ మోటివ్. మనం సర్వీస్ చేయాలనేటువంటి తలంపు ఉంటే ఆటోమేటిక్ మనకు ఆ పేరు వస్తుంది. ఏదో ఎన్నికల ముందు పదవి కొరకు వచ్చి డబ్బులు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకోవడం కాదు కదా. డబ్బులు దొంగ ఓట్లు, ఏ పోలింగ్ డే నాడు చికెన్ కూడా వంచే ఇంటికి, ఎమ్మెల్యేలు ఎవరి ఓటుకు పోలింగ్ డే నాడు ఇంటింటికి చికెన్ పోయింది. అంత దౌర్భాగ్య స్థితి. వాళ్ళు పంపించిరా, మీరు కూడా అట్లే ఇచ్చిరా? మేము ఎందుకు ఇస్తాం, ఇయ్యం కదా. మేము ఇస్తే నేనే వచ్చునేమో, మేము ఇవ్వలేదు, అలవాటు లేదు. అంత ఎమ్మెల్యే మందు కూడా పంపించిరా? అయితే మందు, చికెను, డబ్బులు, రేపు వచ్చిన తర్వాత పదవులు. మా కాంగ్రెస్ నాయకులు కూడా డబ్బులు పంచి ఒక భర్త తీసుకోకపోతే ఇంటికి పోయి భార్యకి ఇచ్చి, ఇగో మీరు ఓటు వేయండి, వేయకపోండి, ఇవి ఉంచుకోండి అంటే, అంత విచ్చలవిడిగా డబ్బు వాళ్ళ తీసుకొచ్చి పంచారు. ఇవి ఉంచుకోండి అంటే ఎవరైనా కానీ హిందూ సాంప్రదాయంలో డబ్బు ఇస్తే తీసుకున్నాక ఆమె కృతజ్ఞత భావం మళ్ళీ చూపిస్తాం. మాకు అంత వద్దన్నా కానీ డబ్బు ఇచ్చిపోయాడు, కనీసం ఒకటన్నా ఇద్దాం, ఒకటి ఇటు వేద్దాం, ఒకటి అటు వేద్దాం, లేకుంటే 2 కాంగ్రెస్కి వేద్దాం, ఒకటి బీఆర్ఎస్కి వేద్దాం. ఆ డబ్బు కొరకు ఈక్వేషన్లో పోయింది. ఆ ఈక్వేషన్ కూడా వచ్చింది.
రకరకాల వాళ్ళు ఏది వదిలిపెట్టలేదు. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ చీటింగ్, ఓకే, ఎక్స్ప్లాయిటింగ్, మోసం చేయడంలో చాలా ఎన్ని తవ్వలున్నాయో అన్ని తవ్వలు ఉపయోగించుకుంటారు. మేము చక్కగా మేము పబ్లిక్కి పోయినా మేము చేసిన సేవ చూడండి, భవిష్యత్తు నేను చేసిన డెవలప్మెంట్ చూడండి, భవిష్యత్తులో కూడా డెవలప్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జనగామ మీ జిల్లా ప్రజలకు అర్థమవుతుందా అనవసరంగా బీఆర్ఎస్ వ్యక్తిని గెలిపించుకున్నాం లేదంటే బాధపడుతున్నారు. మా జిల్లా ప్రజలు మా కాంగ్రెస్ వాళ్ళే కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలు కూడా, బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఈ పార్టీలో ఎందుకున్నాము, ఎందుకు ఆ టైంకు ఆయన అటు బీఆర్ఎస్ ఓటు వేసినాం, అసలు ఓటును మనం నిరుపయోగం చేసుకున్నాం, ఇబ్బందుల పాలవుతున్నాం ఇప్పుడు అని చెప్పి కొంతమంది నా దగ్గరకు వచ్చి తప్పైంది మీరు క్షమించాలంటారు. ఏం తప్పు చేసినా లేదు నేను బీఆర్ఎస్కి ఓటేసినాను. సరే వేసినావు కదా అయిపోయింది కదా అండి, నేను పొరపాటు చేసినా బీఆర్ఎస్కి ఓటేసి నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు మన్నించాలి, నేను ఇప్పుడు మీతోనే ఉంటాం, మీకు భవిష్యత్తులో మీకే ఓటేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు వచ్చి. సరే సార్ మీ విషయంలో ఒక విచిత్రం ఏంటంటే ఓడిపోయిన ప్రజలలో ఉన్నాడనే వాదన ప్రధానంగా వినిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం కొంతమంది నాయకులు ఏందనంటే కొమ్మూరి గారు డబ్బు సంచులతో పదవులు ఎమ్మెల్యే టికెట్ కొన్నాడు అయినా గెలవలేదని చెప్పి అసమ్మతితోటి దూరంగా ఉంటున్నాడు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు, నాయకులను పట్టించుకోవట్లేడు, కార్యకర్తలను పట్టించుకోవట్లేడు అని అంటున్నారు. వాస్తవమా? అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అవాస్తవం, దాంట్లో అసలే వాస్తవం లేదు. నేను ఉన్న నియోజకంలో ఉంటున్నాను. నేను నియోజక సమస్య ఎంత ఇచ్చారు సార్ రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ కోసం? ఎన్ని కోట్లు ఇచ్చారు? నాకు ఏం అవసరం అండి, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? అది అంటే కొందరి మీద నిందలు వేయడానికి కొందరు ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అదేవిధంగా చెప్తారు. నేను ₹1 ఇవ్వలేదు. కాకపోతే మేము ఇప్పుడు సోనియా గాంధీ సభ అయింది, సభలో సమావేశం అయినాయి, రాహుల్ గాంధీ వరంగల్ సమావేశం అయింది, అప్పుడు పబ్లిక్ మొబిలైజ్ చేసినాం. అది చేయకుంటే ఆ లీడర్ అయిన వాడు చేయకుంటే ఎట్లా? దాంట్లో నేను అందరితో పాటు నేను కూడా ముందంజలు ఉన్నా. వరంగల్ డిక్లరేషన్ కానీ ఇక్కడ సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కానీ మంచి జనాలను చాలా తరలించిన పెద్ద ఎత్తున సభలు అనేది విజయవంతమైనాయి. అటువంటివి చేస్తాం కానీ కాంగ్రెస్ పార్టీలో డబ్బు టికెట్ తీసుకోవడం అటువంటిది ఏం లేదు. అంటే ఆ విధంగా నా దగ్గరనే కాదు ఎవరి దగ్గర కూడా డబ్బులు ఆశించలేదు. డబ్బులు ఆశించి డబ్బులు ఖర్చు పెడితే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమే వచ్చేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ వచ్చేది 119కి 19 పోయినా 100 సీట్లు వచ్చేది. డబ్బు ఖర్చు పెట్టకపోయినందుకే ఇంత తక్కువ వచ్చినాయి. ఆ తక్కువలో కూడా కొన్ని మోసాల వల్ల తప్ప ఇప్పుడు ఇది నా నియోగం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రకాల మోసాలండి, అంత ఆ రకాల మోసాల వలన మరి ఎంబడే ఎంపీకి మేము 45,000 మెజార్టీ ఇచ్చినాము. ఒక్కసారి నా మీద సింపతి వచ్చేసింది, మేము అనవసరంగా మేము తప్పు చేసినామనే సింపతితోని ఎంపీ ఎలక్షన్లో 2-3 నెలల లోపలే కాంగ్రెస్ పార్టీకి 45,000 మెజార్టీ వచ్చింది. అక్కడ కూడా నేనే క్యాన్వాసింగ్ చేసింది. నమ్మకం ఉంది భవిష్యత్తులో ఏదేమైనా మళ్ళీ కాంగ్రెస్ అధికారంకి వస్తుంది, నియోజకవర్గంలో మీరు గెలుస్తారనే నమ్మకం పటిష్టంగా ఏర్పడిందా మీలో? 100%. పబ్లిక్ ప్రజలు తప్పకుండా జరిగిన దానికి బాధపడుతున్నారు, జరగబోయేదానికి తప్పకుండా మద్దతు తెలుపుతామని వాళ్ళే ముందుకు వస్తున్నారు. కానీ ఎట్లా సార్, మీరేమో సామాజిక తెలంగాణవాది, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే నాయకులుగా ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. మీరు ఓడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు అవస్థ ఉంది. ఆల్టర్నేట్ స్థానం చూపించకపోవడం లేదా ఎమ్మెల్సీనో లేదంటే ఇతర అవకాశాలు మీలాంటి వ్యక్తులకు గుర్తించకపోవడాన్ని ఎట్లా చూస్తారు? మీ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తారు? అంటే ఎందుకు గుర్తించలేదంటారు? నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా కదా. అవును, జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, జనగామ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నేనే ఉన్నా. సో ఇన్ఛార్జ్గా ఉండి ఒక ఎమ్మెల్యే లెవెల్లో చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నా. ఆ రకంగా నాకు ఒక తృప్తి ఉన్నది, ప్రజలకు సేవ చేయగలుగుతున్నాము, ఆపదల వాళ్ళకు ఆదుకుంటున్నాము, గవర్నమెంట్ పథకాలు జెన్యూన్గా నిజాయితీగా అర్హులకు ఇస్తున్నాం. ఇప్పుడు హౌజెస్ 3500 హౌజెస్ ప్రతి మండలంలో మండల నాయకులను కూర్చోబెట్టుకొని, విలేజ్ నాయకులను కూర్చోబెట్టుకొని, ఏ విలేజ్లో బీదోళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఆ విధంగా కూర్చోబెట్టుకొని డిస్కస్ చేసి టిక్ పెట్టుకొని ఫైనలైజ్ చేసిన. ఏదో నా రూమ్లో కూర్చుండి నేను ఫైనలైజ్ చేయలే. ఇప్పుడు ఒక మండలం క్షేత్రస్థాయిలో ఎవరు చూసినా కానీ 100% ఆనెస్ట్గా ఎవ్వరు కూడా ₹1 దీంట్లో అవినీతి జరగకుండా మళ్ళీ అందరినీ పిలిచిన ఓపెన్ ఒక ఊరు ముఖ్య నాయకులను పిలిచినప్పుడు ఇక మీ ఊరికి 20 ఇస్తున్నాము. 20 ఎవరెవరు అర్హులు అంటే ఆ ఊర్లో మన కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా న్యూట్రల్ పెద్దలు, యువ నాయకులను పిలిపించి ఒక 25-30 మంది హాల్లో కూర్చుండి ఎవరెవరికి ఇద్దామని చెప్పండి అని చెప్పి ఆ 20 పేర్లు టిక్ పెట్టినాం. ప్రజా ఆమోదంతో అర్హులైన వాళ్లకు, మినైన బీదోళ్లకు
వాళ్ళకి ఇచ్చేదాకా వాళ్ళకే తెలియదు, ఓకే. ఎవరెవరికి ఇస్తున్నామో వాళ్ళకే తెలియదు. ఆ రకంగా అర్హులకు అందరికీ కూడా నిజాయితీగా అలాట్ చేసినాం. ఇదే బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మోసం చేసినారు, ఇవ్వలేదు. ఎక్కడో అక్కడెక్కడ శాంపుల్ కట్టినారు. కట్టిన దగ్గర ఇల్లు కట్టకముందే ఒక ఊర్లో 20 ఊర్లు ఇల్లు శాంక్షన్ చేసినారు. సార్ అంటే మీరు పదవి లేకున్నా అధికారం లేకున్నా మీరు ఇంత చేస్తున్నారు అంటే ఎన్నడూ మీ మనసాక్షికి వ్యక్తిత్వానికి అనిపించలేదా? ఒక పార్టీలో ఒక ప్రోటోకాల్ ఒక అధికారం ఉంటే బాగుండు కదా, మరింత సేవ చేయడానికి ఆస్కారం ఉంటుండే కదా ఎమ్మెల్సీనో ఇంకోటి. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే మిమ్మల్ని అభిమానించే మీ వ్యక్తిగత కార్యకర్తలు మీ అభిమానులు మా మా సార్ గారిని గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ కూడా స్థానికంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అడుగుతున్నా. మొదటగా నేను చేస్తున్న సేవలను గుర్తించి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఏదైనా ఆలోచించి వాళ్ళే సరైన సమయంలో వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఇంకెప్పుడు అవకాశం ఇంకెప్పుడు ఆ సమయం అంటున్నా అడిగినా. నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను అడిగినా, నాకు ఏదైనా ఒకటి ప్రోటోకాల్ పోస్టు ఇవేంటంటే తప్పకుండా మేము ఆలోచిస్తానా. మనం ఒక 2 years వరకు అయితే మన ఎలక్షన్లో హామీ ఉందా ముఖ్యమంత్రి గారి నుంచి? మీరు అడిగిర్రా వారిని? వారు ఏ రకంగా స్పందించి వారి దృష్టికి తీసుకుపోయినా, నాకు ఏదైనా ప్రోటోకాల్ పోస్టు ఇవ్వాలి అని వారి దృష్టికి తీసుకుపోయినా, వారు కూడా ఇప్పుడు మొన్న ఓడిపోయిన వాళ్ళందరూ కూడా 2 years దాకా మేము ఇవ్వకుండా కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు. వాళ్ళకు ముందుగా అయిపోయిన తర్వాత 2 years తర్వాత ఏదైనా తప్పకుండా అవకాశం ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ నాకు 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 ఉద్దేశం చెప్పిన వాళ్ళు ఇవ్వకపోని అది నాకు పెద్ద క్రైటీరియా కాదు. పదవి ఇస్తేనే పని చేస్తా లేకుండా లేదు. నా పని నాకు అప్పచెప్పిన పని నేను చేసుకుంటూ పోతా. నా నియోజకవర్గం ప్రజలు క్షేమమే నా ఉద్దేశం. సరే, ఈ ప్రశ్న మీద మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో డీసీసీ అధ్యక్షులుగా మిమ్మల్ని తొలగించబోతున్నారని చెప్పి ఎన్ఆర్ఐ అయినటువంటి ఝాన్సీ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారని చెప్పి తీవ్రంగా అక్కడ పాలకుర్తిలో కావచ్చు ఇటు జనగాంలో కొంతమంది ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రమైన ప్రచారం చేసుకుంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మీకు ఝాన్సీ రెడ్డి గారికి వ్యక్తిగత సత్సంబంధాలు ఎట్లున్నాయి, ఎలా ఉన్నాయి, ఎందుకు ఆమెని ప్రొవోక్ చేస్తున్నారు, ఎందుకు ఆమెని డీసీసీగా అని చెప్పి ప్రజెంట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు మీరు? నా దృష్టికి అయితే రాలేదు ఈ విధమైనటువంటి చర్చ. లేదు సార్, సామాజిక మాధ్యమాలు చాలా ఉంది. ఒకవేళ మీకు ఆధారాలు చూసినా చాలా నేను కూడా చూసిన. నేను అడిగింది అయితే తప్పు కాదని మీరు ఒప్పుకోలేదు. మీరు అనేది వాస్తవమే. కానీ ఆమెకు కావాలని ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఆమెకు కావాలని ఉద్దేశం ఉండి అధిష్టానం ఇస్తే నాకేం అభ్యంతరం లేదు. నన్ను కూడా మా సెక్రటరీ గారు సాధ్యమా సార్ ఒక నాన్ రెసిడెన్స్ అయినటువంటి నాయకురాలని ఇక్కడ డీసీసీ ఇవ్వడం సాధ్యమా? ఆమెకి ఇక్కడ ఆధార్ కార్డు లేదు, ఆమెకి ఇక్కడ ఎలాంటి గుర్తింపు లేదని చెప్పి కొంత ప్రతిపక్ష నాయకులు పదే మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తికి డీసీసీ ఇవ్వడం ఎట్లా సాధ్యం పార్టీలో? ఎందుకు ఆమె ఆ రకంగా ప్రచారం చేసుకుంటుంది? ఆమె చెప్పిన దానికంటే ఎక్కువ బయట నాయకులు కొందరు ప్రచారం చేస్తూ ఉంటారు. ఆమెకు ఉన్నదో లేదో కావాలని నాకు ఐడియా లేదు, కానీ నాతోనైతే ఇప్పుడు అనలేదు. ఎట్లుంటుంది సార్ పరస్పర మీకు ఝాన్సీ రెడ్డి గారికి ఎట్లుంటుంది? నాకు ఒక సిస్టర్ లాగా ఉంటుంది అంతే. మాట్లాడుకుంటారా? మంచిగా మాట్లాడుకుంటాం. మీరు అంటే కెమెరాల ముందే చెప్తున్నారా నిజంగానే ప్రాక్టికల్గా? లేదు, మంచిగా మాట్లాడుకుంటాం. జనగాం వస్తే ఆమె నా ఇంటికి వస్తుంది, పాలకుర్తికి పోతే నేను వాళ్ళ ఇంటికి పోతా. వాళ్ళు ఇక్కడ మొన్న ఈ మధ్య భోజనం చేసి వచ్చిన. కాన్ఫిడెన్సా సార్? నిజం చెప్తున్నారా? ఒకటి ఇది కాన్ఫిడెన్స్, నాకు 100% కాన్ఫిడెంట్. మా మధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. సార్ మీరు ఏమనుకోకపోతే క్యాజువల్గా రెగ్యులర్గా ఒక కాల్ చేస్తున్నట్టు ఒక కాల్ ఝాన్సీ రెడ్డి గారితో మాట్లాడగలుగుతారా? తప్పకుండా. మీ ఫోన్ నుంచి చేసి క్యాజువల్గా మీరు ఇంట్లో ఉన్నట్టు మాట్లాడండి. అంటే దానివల్ల ప్రజలకు కూడా ఒక మెసేజ్ పంపినట్టు అవుతుంది. ఎందుకంటే పదే కార్యకర్తలు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరికి మాటలు లేవు, వీళ్ళిద్దరు ఒక డీసీసీ కోసం పోటీ పడుతున్నారని. ఒకసారి ఝాన్సీ రెడ్డి గారికి కాల్ కలపండి సార్. హలో అకే నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా అకే, బాగున్నా. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతుంది. అవునన్నా, చెప్పండి, ఎలా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నా. ఎక్కడున్నారు? ఇక్కడ పాలకుర్తిలోనే ఉన్నాం అన్న. ఈ రోజు అది మన మినిస్టర్ గారు వచ్చారు. అవును, చెప్పిండు. ఈ స్టాచ్యూ ఓపెనింగ్ అంటే ఆయన వరంగల్ వచ్చి ఇక్కడ ఏదో కార్యకర్తతో భోజనం చేస్తారంటే ఇంకా బలాగు మాది విగ్రహం కూడా ఉంది, ఓపెనింగ్ వచ్చారు. హౌసింగ్ లిస్ట్ అయిపోయిందా? ఇంకా అయిపోలేదన్న, ఈ రోజు ఇదే హంగామా సరిపోయింది కదా, ఇంకా రేపు కాంచి పట్టాలు ఇస్తున్నారు. హౌసింగ్ ఒకటి, రాజీవ్ యువ వికాస్ ఒకటి, చాలా మంచి పథకాలు కదా అక్కయ్య. అవునవును, అదే రేపు చేస్తున్నారు. రేపు అదే వాళ్ళ అధికారులను ఎమ్మెల్యే గారు రేపు ఎల్లుండి ఈ 3 మండలాలు ఒకరోజు, ఆ 3 మండలాలు ఒకరోజు పెట్టారు. ఓకే.
థ్యాంక్ యూ ఊరికనే నేను మాట్లాడతాను. అది ఇంకోటి ఏంటంటే అన్న, ఈ రాజ వికాస్ మన వాళ్ళకి అసలు ఎవరికి రాలేదు, అందరు టిఆర్ఎస్ వాళ్ళకే వచ్చినాయి 1,50,000. ఎందుకని అట్లా? అంటే వాళ్ళు ఇప్పుడు గతంలో ఈ కార్యకర్తలు అందరూ యాక్టివ్గా ఉండి అప్లై చేసుకున్నారు అక్కయ్య. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు 50,000, 1,00,000, 2,00,000, 4,00,000 కదా. మనకు 2,00,000, 4,00,000 తక్కువ ఉంటాయి, 50,000 ఎక్కువ ఉంటాయి కదా, 1,00,000 కూడా ఎక్కువనే ఉన్నాయి. మనం ఏం చేయాలంటే మన కాంగ్రెస్ కార్యకర్తలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు 2,00,000 దాంట్లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను ₹1,00,000 రండి, 50,000 రండి అని చెప్పి మనం వాళ్ళని చేంజ్ చేయించుకోవాలి. ఓకే, అది చేపించుకుంటాం మనం. ఇప్పుడు 50,000, ₹1,00,000 టిఆర్ఎస్ వాళ్ళకి వస్తే మన వాళ్ళకేమో ఇది అసలు వాడు ఒక్కరోజు కూడా ఓటు వేయలేదు కాంగ్రెస్ వాడికి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను నేను, ఓటేసి ఉపయోగం ఏంటని ఈడు అడుగుతున్నా మన వీళ్ళు. అంటే మన వాళ్ళకి తెలియక అప్లై చేసుకోలేదు, కానీ అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రం 2,00,000 ఉన్న వాళ్ళని 1,00,000 తీసుకురండి. 1,00,000 మనం వేరే వాళ్ళకి ఇచ్చే బదులు మన కార్యకర్తకి ఇవ్వాలి. ఎందుకంటే 2,00,000 కూడా వీళ్ళకి ఇవ్వలేం కదా, అందరికి ఇవ్వలేం కదా. కాబట్టి అందరికి ఇవ్వలేం కాబట్టి 2,00,000, 4,00,000 మనం 50,000కు, 1,00,000 కూడా కొంతమందిని షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. మాట్లాడతా యాంకర్ మాట్లాడతాడు. ఇగో నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాకే, ఇగో ఒక యాంకర్ గారు మాట్లాడతారట మీతో. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బాగున్నారా? ఫైన్ మేడం, వాట్ అబౌట్ యూ మేడం? గుడ్ అండి. ఏం లేదు మ్యామ్, అదే సార్తో ఇంటర్వ్యూ ఉంటే అప్కమింగ్ డేస్లో ఝాన్సీ రెడ్డి గారు డీసీసీకి కంటే రేస్లో ఉన్నారనే ఒక ప్రధానమైన వార్త చూస్తున్నాం కదా. సో ఆ విషయంలో క్లారిటీ అడగడానికి మీ ఇద్దరి మధ్యలో సఖ్యత ఉందా అంటే సార్ కాల్ చేశారు మేడం, అంతే, ఇంకేం లేదు. ఇద్దరం మేము బ్రదర్ అండ్ సిస్టర్ లాగా, మా వెరీ గుడ్ రిలేషన్. సేమ్ మేడం, యాజ్ యూజువల్ సార్ కూడా అదే చెప్పిండు. అదే మేడం, అదే కొంత సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం కదా, పేపర్ క్లిప్స్ అవి ఇవి, క్లారిటీ కోసం అని. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్, నా పేరు ఉపేందర్ మేడం, నేను సిగ్నేచర్ యాంకర్ మాట్లాడు. థ్యాంక్ యూ మేడం. సరిపోయిందా? సో మొత్తానికి మీ ఇద్దరి మధ్య అయితే సఖ్యత బాగానే ఉంది. ఝాన్సీ రెడ్డి గారు నేను సిస్టర్ బ్రదర్ లాగానే ఉన్నాం, మా మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. తర్వాత ఆమె అధ్యక్ష పదవి అడుగుతున్నది నాకు తెలియదు, ప్రజలు ఓన్లీ రూమర్ లేపుతూ ఉంటారు, రకరకాల రూమర్స్ వస్తాయి, అన్ని నమ్మలేం కదా. కానీ అది మీ దాకా అయితే వచ్చింది కదా, వచ్చి రూమర్స్. నేను అడిగిన దాంట్లో అయితే వాస్తవం లేదు, అడిగిన దాంట్లో వాస్తవం ఉన్నది. రైట్, నన్ను కూడా వచ్చి అడిగాను కొంతమంది, ఝాన్సీ రెడ్డి గారు అధ్యక్ష పదవికి వస్తారట కదా అంటే, రాని వస్తే ఏమున్నది, మంచి ఇప్పుడు నేను 2 సంవత్సరాలు చేసిన, తనకు కొంత అవకాశం రాని, తనకు కూడా తెలిసి వస్తుంది, తెలిసి వస్తుంది. అధిష్టానం ఎట్లా ఇస్తే అది అధిష్టానం ఇస్తే. నా ప్రశ్న ఏంటంటే సార్, అంటే ఒక ఎన్ఆర్ఐగా నాన్ రెసిడెన్షియల్గా ఆమెకు డీసీసీ ఇవ్వడం సాధ్యమా, లేదంటే తనకి ఇక్కడ ఆధార్ కార్డు లేదు, ఇక్కడ రేషన్ కార్డు లేదు, ఇక్కడ ఐడెంటిటీ లేదు కదా, అటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారు అనేది ప్రాబ్లం ఉండే. తను ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయలేదు. ఇది పార్టీ పోస్ట్ కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ రూల్స్ అనేవి ఉండవు. ఏదున్నా పార్టీ ఇవ్వాలంటే పార్టీ నిర్ణయం మాకు శిరోధారం. పార్టీ ఇస్తే నేను వద్దాను. నన్ను కూడా ఫోన్ చేసి అడిగారు సెక్రటరీ, ఏఐసిసి సెక్రటరీ, మీరు ఇప్పుడు అధ్యక్ష పదవిలో ఉన్నారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి అందరికీ కొందరిని తీయడం, కొందరు పెట్టడం నియమించాలనుకుంటున్నాం. మీ ఉద్దేశం ఏంటి, మీరు కంటిన్యూ కాదలుచుకున్నారా, వేరే వాళ్ళకు ఇవ్వమంటారా అని. అధిష్టాన నిర్ణయమే నా ఉద్దేశం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను బద్దున్నై ఉంటా అని చెప్పిన. అంటే మీరు డీసీసీ వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు? వదులుకోవడానికి సిద్ధమే, ఇస్తే చేయడానికి సిద్ధమే, నాకేం బాధ లేదు. లేదు సార్, మీరు అంటే చేయాలనుకుంటున్నారా, ఇక నుంచి చాలు, ఇక ఏదైనా ఉంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండి ప్రజలకు నిరంతరం సేవలో ఉండాలనుకుంటే? నా చేతిలో లేదు కదా, అధిష్టానం ఇస్తే కంటిన్యూ. చాలా తెలివిగా సమానం లేదు, అట్లేం లేదు. వాస్తవం, నా హార్ట్ టు హార్ట్ చెప్తున్నా, వాస్తవం కూడా చెప్తున్నాను. నాకేమీ అవసరం, జిల్లా అధ్యక్ష పదవితో నాకు ప్రత్యేకంగా వసతులు కానీ వనరులు కానీ ఏం లేదు. అదే కానీ మీరు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పూర్తిగా జిల్లా నాయకుల్ని పట్టించుకోవడం మానేసిరు, లేదంటే కాంగ్రెస్ పార్టీలోనే వర్గపోర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొడుకు నిన్ననో మొన్న చూసే ఉంటారు మీరు, కిరణ్ అని మాజీ ఎమ్మెల్యే గారు అబ్బాయి, వాళ్ళ వర్గానికి సంబంధించిన కొంతమంది, మీ వర్గానికి సంబంధించిన కొంతమంది మధ్యలో కుమ్ములాటలు జరిగినాయి, వివాదానికి దారి తీసిందని ఈ రకంగా సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. సో ఏం చెప్తారు మీరు? వర్గాలు ఏం లేవు, ఒకటి స్వాతంత్రం ఎక్కువ, ఫ్రీడమ్ ఎక్కువ. కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ అని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆయన ఏదో కష్టపడి ఏదో మంత్రితో రికమెండ్ చేయించుకొని చెక్కులు, మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొచ్చి పంచుతుండట.
అంతకుముందు కూడా 4-5 సార్లు పంచడం తెలిసింది. అప్పుడే ఆయనకు హెచ్చరించడం జరిగింది, నువ్వు ఏదైనా ఉంటే ఇది నీ పని కాదు, ఇది అది మా జిల్లా పార్టీ చూసుకుంటుంది, ఇన్ఛార్జిగా నేను చూసుకుంటా, జిల్లా ప్రెసిడెంట్గా కూడా నేనే చూసుకుంటా, మా ఆఫీస్ ఉన్నది, ఒకవేళ నీకు అంతా ఉత్సాహం ఉండి బీదోళ్ళకు సహాయం చేయదలుచుకుంటే తీసుకొచ్చి మా పార్టీ ఆఫీసులో నుంచి పంచు, ఎక్కడో బయట పంచితే బ్యాడ్ మెసేజ్ పోద్దని చెప్పినా కానీ ఆయన వినకుండా ఆయన చేరింది మొన్న. ఓకే, ఎక్కడ వాళ్ళకు తల్లిదండ్రులు ఇద్దరికి అలవాటు ఏంటంటే అధికార పార్టీలో ఉండడం అలవాటు. 2000 కాంగ్రెస్లో ఎమ్మెల్యే రాయలింగం గారు, తర్వాత కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అయ్యిండ్రు, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీకి పోయిండు 2014లో బీఆర్ఎస్ పార్టీ రాగానే. మళ్ళీ ఆయన కాలంలో రెన్యువల్ కాలే, అది ఆ రీజన్స్ మనం తెలియదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారకు వచ్చింది. ఎలక్షన్ల ముందు ఒక్కరోజు ముందు తండ్రి జాయిన్ అయ్యిండు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కొడుకు జాయిన్ అయ్యిండు. జాయిన్ అయితే కానీ సంతోషమే, పార్టీకి ఎవరైనా వెల్కమ్, మా అధిష్టానం కూడా ఒప్పుకుంటుంది. కానీ సర్వీస్ చేయగాని వచ్చి వర్గాలు చేస్తే బాగుండేది కదా. అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కిరణ్ అనే వ్యక్తి ఇదే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆ ముత్తిరెడ్డి గారితో కూడా గొడవ పెట్టుకున్నాడు. అది ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వెల్కమ్, సరే సమయంలో వచ్చినప్పుడు అది అధిష్టానం నీ సేవలను గుర్తించి ఏదైనా పదవి ఇస్తే కూడా తీసుకోవద్దానం, కానీ పార్టీకి నష్టమయ్యే విధంగా పనిచేయొద్దని చెప్పి కొందరు మంది పోయి కార్యకర్తలు పోయి ఆపేసినారు ఈ మధ్యనే మొన్ననే. అవును సార్, అది పద్ధతి కూడా కాదు కదా. అది మా నోటీస్ కూడా వచ్చింది, అందుకే అడిగిన ఎట్లా యాజ్ ఏ జిల్లా అధ్యక్షుడిగా డీసీసీ ప్రెసిడెంట్గా మీరు ఎట్లా చూస్తారు ఇలాంటి చర్యల్ని కార్యక్రమాలు? తప్పు, డిసిప్లిన్ ఉండాలి. ఎక్కడైనా ఏ పదవిలో ఉన్నా మనం చేస్తున్న ఎంత నిజాయితీగా పనిచేసినా డిసిప్లిన్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇమీడియట్ జరగకుండా కానీ భవిష్యత్తులో జరుగుతుంది. కాబట్టి డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను డిసిప్లిన్ కొరకు 100% నేను అగ్రి అవుతాను, ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, చాలాసేపు అయింది. చివరిగా ఇన్నేళ్ల కాంగ్రెస్ పార్టీ కండువని మీ భుజాల మీద మోస్తున్న ఒక నికార్సైన కార్యకర్తగా, ఒక నాయకుడిగా, మీ కార్యకర్తలను, మిమ్మల్ని నమ్ముకొని వచ్చే నాయకుల్ని, కార్యకర్తల్ని, మీ నియోజకవర్గ ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలి మా వేదికగా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. మధ్యలో దళారులు మోసపూరితమైన వాగ్దానాలు చేసి డబ్బు సంపాదించుకొని 10 ఏళ్ళు ప్రజలకు అన్యాయం చేసినారు. ఇది మనకు చరిత్ర మన ముందున్నది. కాబట్టి నిజంగా ప్రజల మేలు కోరేది, దేశ అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా మరవద్దు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులనే గెలిపించాలి. ఇది ఈ 1.5 yearలో కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కూడా అన్నీ కూడా ఒకదానికొకటి అమలు చేసుకుంటూ, పోయిన ప్రభుత్వం చేసిన అప్పులను కట్టుకుంటూ 75-80% వరకు ఇప్పుడు అమలు చేసినాం. ఇంకో 20% ఉన్నాయి, అవి కూడా రానున్న రోజుల్లో అయిపోతాయి. అమలు ఆ వాగ్దానాలు ఇవన్నీ కూడా కొన్ని చేసినాం. ఇప్పుడు యువ వికాస్, రాజీవ్ యువ వికాస్ అదేం చెప్పలేదే, కానీ పరిపాలనలో చేస్తున్న భాగంగా అది అర్థమైంది, అది వాళ్ళకి అవసరం అనిపించింది, చేస్తూ ఉన్నాం. కాబట్టి వాగ్దానాలు చేసినవి కాకుండా వాగ్దానాలు చేయని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు అవుతాయి. మీరు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా బలపరచండి, కాంగ్రెస్ పార్టీకి మీ సేవలను మీరు తీసుకోండి. దానికి నేను కూడా నా సహకారం, నా పూర్తి నేను జనగామ నియోజకవర్గంలో పుట్టిన బిడ్డగా, తెలంగాణలో పుట్టిన బిడ్డగా తెలంగాణ ఉద్యమం చేసిన, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఆ చివరికి మోసానికి కూడా గురైనా. ఏదేమన్నా కానీ నేను నియోజకవర్గ అభివృద్ధి కొరకు, నియోజకవర్గ ప్రజల సమస్యల కొరకే పనిచేస్తాను, పదవి ఉన్నా లేకున్నా అని చెప్పి మీకు తెలియజేస్తాను. రైట్ సార్, భవిష్యత్తులో కొమ్మూరి గారిని కాంగ్రెస్ పార్టీలోనే చూడబోతామా, లేదంటే ఇతర వేదికలు ఏమైనా పంచుకునే అవకాశాలు ఉన్నాయా? నాకేం అవసరం అండి, ఇతర వేదికలు ఏమైనా పంచుకునే? నాకు ఏ అవసరం లేదు. కాంగ్రెస్ లోనే ఉంటారా? 100% కాంగ్రెస్ లోనే ఉంటారా? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లోనే ఎమ్మెల్యేగా ఉంటారా? ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యేగా ఉంటా, ప్రజలు గెలిపించకుంటే సేవకునిగా ఉంటా. ఎటు చేసి కాంగ్రెస్ లోనే ఉంటారు. భవిష్యత్ నాయకుడిగా చూడొచ్చా మిమ్మల్ని? తప్పకుండా. భవిష్యత్ నాయకుడు, గతంలో కూడా నాయకుడినే. ఓకే, నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో పనిచేస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు. చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు మీరు. అంతే కదా మరి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.